పక్కాగా వెదర్ అలర్ట్. అదనంగా డాప్లర్ రాడార్ని ఏర్పాటు చేయాలి. ప్రతి చదరపు కిలోమీటర్కు ఒక వెదర్ స్టేషన్ ఉండాలి. ముందస్తు సమాచారం ఆధారంగా సరైన చర్యలు. వాతావరణ శాఖకు ప్రతిపాదించిన ఏవి రంగనాథ్. వానొస్తే వరద, రోడ్డెక్కితే రోత. ఇది ప్రస్తుతం హైదరాబాద్ దుస్థితి. ఏమాత్రం పెద్ద వర్షం కురిసినా ఎక్కడికక్కడ గోదావరులు కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితులకు వాతావరణ శాఖ హెచ్చరికలు పక్కాగా లేకపోవడం కూడా ఒక కారణంగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవి రంగనాథ్ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్కు కీలక ప్రతిపాదనలు పంపారు. అదనంగా మరో డాప్లర్ రాడార్ ఏర్పాటు, ఆటోమేటెడ్ వెదర్ రెస్పాన్స్ సంఖ్య పెంపు తదితరులు వీటిలో ఉన్నాయి. వాతావరణ శాఖ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు నిత్యం హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బేగంపేట్ కేంద్రంగా పనిచేస్తున్న డాప్లర్ రాడార్ ఆధారంగా ఈ అలర్ట్స్ను వాతావరణ శాఖ ఇస్తుంది. ఇటీవల నగరం పశ్చిమ భాగానికి ఎక్కువగా విస్తరించింది. సైబరాబాద్ సహా ఐటీ హబ్ మొత్తం అక్కడే విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో కురవబోయే వర్షానికి సంబంధించి బేగంపేటలో ఉన్న రాడార్ పక్కా సమాచారం ఇవ్వలేకపోతుంది. బేగంపేట కంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఎత్తులో ఉండడంతో పాటు కొండలతో కూడి ఉంటున్నాయి. ఈ కారణంగానే అక్కడి మేఘాలు కదలికలపై బేగంపేటలోని డాప్లర్ రాడార్ పక్కాగా గుర్తించలేకపోతుంది. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న డాప్లర్ రాడార్ కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నగరం విస్తరిస్తూనే పోతుంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో అవసరానికి తగ్గట్టు రాడార్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఢిల్లీలో 3, ముంబైలో 6 రాడార్లు ఉన్నాయి. నగరంలో మాత్రం ఏళ్లుగా బేగంపేటలోని రాడార్ ఆధారంగానే వెదర్ అలర్ట్స్ ఇవ్వాల్సి రావడం ఇబ్బందులకు కారణంగా అవుతుంది. దీన్ని గమనించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనీసం నగరానికి పశ్చిమ భాగంలో ఒక డాప్లర్ రాడార్ ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖకు ప్రతిపాదించారు. ఈ రెండింటితో వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకొని ముందుకు వెళ్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని నివేదించారు. హైడ్రా నుంచి వాతావరణ శాఖకు కీలక ప్రతిపాదనలు సైతం చేరింది. నగరంలో ఉన్న 157 ఏడబ్ల్యూఎస్ సంఖ్యను కనీసం 4 రెట్లు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కేవలం వర్షాలే కాకుండా వాతావరణం సంబంధించి ప్రతి అంశాన్ని లెక్కించి నివేదిక ఇచ్చే ఈ ఏడబ్ల్యూఎస్లు ప్రస్తుతం నగరంలో ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉంటుంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు, క్లౌడ్ బ్లస్టర్స్, మినీ క్లౌడ్ బస్టర్లను పరిగణలోకి తీసుకున్న హైడ్రా ప్రతి చదరపు కిలోమీటర్కు ఈ ఏడబ్ల్యూఎస్ను ప్రతిపాదించింది. మరోపక్క ప్రస్తుతం హైడ్రా ఆధీనంలో 30 డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉండగా వీటి సంఖ్యను 72కి పెంచడంతో పాటు నాగాల్లోని డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను ఆధునీకరించనున్నారు. వాతావరణ శాఖలతో పాటు ఏడబ్ల్యూఎస్ల నుంచి వచ్చే డేటా దాదాపు సాంకేతికంగా ఉంటుంది. దీన్ని విశ్లేషించడంతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందికి అవగతమయ్యేలా అందించడానికి హైడ్రా ఆధీనంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనేది కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ఇందులో మాజీ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులను భాగస్వాములను చేయనున్నారు. మరోపక్క వాతావరణానికి సంబంధించిన అంశాలను ప్రచారం చేయడంతో పాటు ఇతర అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి హైడ్రా ఆధీనంలో ఓ ఎఫ్ఎం రేడియో ఉండాలని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమా లేక ప్రస్తుతం ఉన్నదాంట్లో కొంత సమయం లీజుకు తీసుకోవడమా అనేది ప్రభుత్వ అనుమతికి ఖరారు చేయనున్నారు.